సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం, నమ్మడమేరా కష్టం, అరముక్కు సూటిగా ఉన్నది చెప్తాం, నచ్చకుంటే మీ కర్మ. మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్. నమస్కారం. రిపబ్లిక్ డే స్పెషల్ స్టార్ మహిళ 2000+. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెలవిచ్చారా? కూర్చున్నారా హాయిగా ఇంట్లో? ఇవాళ ప్రోగ్రాంలన్నీ చూసి ఆనందించేస్తున్నారా? ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మనం మన దేశం గురించి ఆలోచిద్దాం, మనం ఏం చేయగలమో థింక్ చేద్దాం. ఓకే ఓకే. సో ఈ రోజు భావి భారత పౌరులు వచ్చారు మన కార్యక్రమానికి. స్వాగతం పలుకుదాం. హాయ్, వెల్కమ్. ఓకే, కళకళలాడుతూ చక్కగా ఉన్నారు. అబ్బా, అందరిలోనూ ఒకటే ఫీచర్స్, ఎక్స్ప్రెషన్స్ ఏమిటో సమానంగా కనిపిస్తున్నాయి నాకు. బాగున్నారు చక్కగా, అందరు నాలాగే ఉన్నారు. నా పేరు సునా, నేను 7th క్లాస్ లో చదువుతున్నాను. మరి ఈ సీరియల్స్ అలాగే నీ స్టడీస్ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు? నెలలో ఎన్ని రోజులు బిజీగా ఉంటావు? 12 డేస్ బిజీ. మిగిలిన రోజులన్నీ స్కూల్లో కూడా పర్మిషన్స్ ఇస్తున్నారా? ఇవాళ ఎలాగో సెలవు కాబట్టి మేము పట్టుకొచ్చాము నేను. ఓకే, హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. హాయ్ ప్రణవి. హాయ్ అక్క. హాయ్. నేను ఇప్పుడు సోగ్గాడే చిన్న నాయన అనే ఒక మూవీ చేస్తున్నాను. ఓకే, ఇంతకు ముందు సీరియల్స్ చేసావా? సీరియల్స్ ఇంకా మూవీస్. ఓకే, సో నీకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు స్టార్ మహిళ. థ్యాంక్ యూ అక్క, సేమ్ టు యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అపూర్వ. హాయ్ అక్క. హాయ్, నువ్వు ఏ క్లాస్? నేను ఇప్పుడు 6th మాయా మూవీ చేశాను. అవునా? ఓకే, సరే అయితే వెల్కమ్ టు స్టార్ మహిళ. సేమ్ టు యూ. అబ్బా, ఒక్కసారి కూడా ఇన్ని ఎపిసోడ్లో నాకు ఎవ్వరూ చెప్పలేదు తెలుసా? సేమ్ టు యూ. థ్యాంక్ యూ అపూర్వ. నేను రోజు వస్తున్నాను, ఎవరైనా వెల్కమ్ టు స్టార్ మహిళ అని నాకు చెప్పారా? అంటే ఇంకా మీకు అపాయింట్మెంట్ అవసరం లేదు, ఇంకా మేము నేర్చుకుంటామమ్మా. మీరు వెళ్ళిపోండి అబ్బా, మీరు కంటే మీరు అక్కడ పోయిన వెళ్ళిపోండి. హాయ్ అండి, మీ పేరు సుమా అంటే కదా. నేను చాలా చోట్ల అంటే బాగా డాన్స్ చేస్తున్నాను. మా కోసం కొంచెం 2 స్టెప్లు వేయండి. కింద చూడక క్రాక్స్ ఉన్నాయా? నీ మెదడులో క్రాక్స్ ఉన్నాయి, నీ కాళ్ళలో క్రాక్స్ ఉన్నాయి. మరి అయితే వెళ్ళు. ఎక్కడికి? ఈ పోడియంలో నించో. చెప్పమ్మా కారుణ్య, ఏంటి సంగతులు? హాయ్ హాయ్. ఓ, నువ్వు క్యాష్ నుంచి కంటిన్యూ చేస్తున్నావు అదే పిలుపు? సరే చెప్పు. నేను ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్ చేస్తున్నాను, అండ్ అలాగే ఏం సినిమాలు చేస్తున్నావు? తమిళ్ మూవీస్ మున్రామ్ పార్వై అని ఇంకొకటి కొత్త మూవీ. அப்படியா? என்ன பண்ற அதுல கேரக்டர்? அது ஒரு கிடைச்சிருக்கு பாரு. ரொம்ப நாளா நான் தமிழ் பேசுறதுக்கு யாருமே கிடைக்கலன்னு வெயிட் பண்ணிட்டே இருக்கேன். பேசுமா பேசு. அங்க அப்படியே நில்லு. ஸ்டாச்சு நில்லு. ஸ்டாச்சு ஸ்டாச்சு ஸ்டாச்சு. சொல்லுமா. ஒண்ணு இல்லக்கா, அதவள இது ஷோ இல்ல. அப்புறமா நம்ம சீக்ரெட் நம்ம கேரி பண்ணலாம். அந்த சினிமால யார் ஹீரோ? புது ஹீரோ அக்கா, யாரும் தெரியல. புது ஹீரோனா தான் நமக்கு கொஞ்சம் கேரக்டர் வெயிட் இருக்கு இல்லையா? குர்தா நீங்க தான் ஹீரோயினா, நல்லா இருக்கு. என்ன நான் ஹீரோயினா? என்னம்மா கொஞ்சம் ஓவரா இருக்கு அக்கா. பரவாயில்ல. ஓகே. வேணா வேணா. ஓகே ஓகே புரிஞ்சிடுச்சு. ஸ்டாச்சு ரிலீஸ். ஸ்டாச்சு ரிலீஸ்.
చెప్పమ్మా ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు తెలుగులో? ప్రెసెంట్ నేను కమలమ్మ సీరియల్ చేస్తున్నాను అక్క, రుద్రమదేవి క్యారెక్టర్. ఓకే, అండ్ చదువుకుంటూ మూవీస్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఇంత చిన్న వయసులోనే ఎన్ని బాధ్యతలు నీ మీద వేసుకున్నావమ్మా. వెల్కమ్ కరుణ్య, వెల్కమ్. థ్యాంక్ యూ అక్క. ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి, ఇక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దామా? స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. Ready, ready, 1 2 3 2000 ఎపిసోడ్ తర్వాత నుంచి వస్తున్నటువంటి ఈ ఎపిసోడ్ లో మొదటి 2 రౌండ్లో మార్పులు వచ్చేసాయి. సో అలా మారిన రౌండ్ లో రెడీ రెడీ 1 2 3 అనేది మార్పు రౌండ్ అన్నమాట. ఈ రౌండ్ రూల్స్. అలాగే పార్టిసిపెంట్స్ కూడా చూసారా, 6 లేరు, 4 ఉన్నారు. సోనా అండ్ అపూర్వ ఆడుతున్నారు. ఫస్ట్ సోనా ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చి ఇలా నించొని ఇటువైపు ఉండేటువంటి ఈ బంతుల్ని ఇలా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3వ దాంట్లో ఆ చివరి బంతి కూడా ఇటువైపుకి వచ్చేయగానే మన అపూర్వ ఇక్కడి నుంచి ఫస్ట్ బంతి దగ్గర నుంచి అన్ని వెనక్కేసేయడం మొదలెడుతుంది. కమాన్, ఇద్దరు రండి. అక్కడ రెడీగా ఉండు లోపల. మళ్ళీ ఎక్కడ ఉండాలి? దా. ఓకే అపూర్వ, నువ్వు చేసినటువంటి సీరియల్స్ లోని డైలాగులు ఏమైనా చెప్తావా? డైలాగ్స్ చెప్పు. అవునక్క, హైదరాబాద్ దమ్ బిర్యానీ ఒక్కసారి తిన్నావంటే జీవితాంతం మర్చిపోయి ఒక్కసారి నోట్లో వేసుకున్నావంటే నెయ్యిలా పోతుంది అక్క. ఏది బిర్యానీయా? తెచ్చావా? తేలే అక్క, రేపు తెస్తా. ఓ, హైదరాబాద్ లో ఇంకా ఏమేమి ఫేమస్? హలీం. హలీం, హలీం. ఇంకా బిర్యానీ, చార్మినారు, గాజులు, హైదరాబాద్ బిర్యానీ, ఇంకా రెడీయా? రెడీ రెడీ 1 2 3. 3వ రో దగ్గర నుంచి మనం సిద్ధం అన్నమాట. నువ్వు కూడా లోపల నుంచి ఇటు వేసుకోవాలి, అప్పుడే కాదు. థర్డ్ రో లాస్ట్ బంతి పడిన తర్వాత వెళ్ళు. మధ్యలో ఆగిపోతే పాయింట్లు లేవు, ఒక్కొక్కడే తీసుకెళ్ళాలి. అవుట్. కమాన్, రెడీ, స్పీడ్. ఇట్రా నాన్న, ఇట్రా నాన్న, తిరుగు, ఇటు తిరుగు. అపూర్వ, సోనా, స్పీడ్. సోనా, నీ బంతులన్నీ వెళ్ళిపోతున్నాయి, నీ పాయింట్లన్నీ పోతున్నాయి. సోనా, నీ పాయింట్లు ఏం రావు. లేదు సోనా, ఇదే వేయాలి. వెయ్యి, తొందరగా వెయ్యి. స్టాప్. నువ్వు 2 సార్లు 2 బంతులు వేసేసావు, మేము ఒక్కటే వేయాలని చెప్పాం కదా. సో అలా ఈ 2 మళ్ళీ వెనక్కేసావు. అలా సోనాకు వచ్చిన పాయింట్లు 4. ఇప్పుడు ఎక్స్చేంజ్ అవ్వండి. రెడీ 1 2 3 గో. బాల్స్. కమాన్. ఫాస్ట్ గా వేసేయాలి, చాలా ఫాస్ట్ గా వేసింది. గో 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 గో, ఫాస్ట్. చాలా ఫాస్ట్ గా ఆడాలి సోనా. కమాన్ సోనా, ఫాస్ట్. ఇంకా ఫాస్ట్ సోనా. ఫాస్ట్. ఒక్కటి టైం అయిపోయిన తర్వాత నువ్వు ఇటు వేసావు, అంటే తను ఆడడం ఆపిన తర్వాత నువ్వు వేసావు, దాన్ని కూడా నేను వెనక్కి వేసేసాను. అపూర్వ ఒక్కొక్క దాంట్లో 6 బంతులున్నాయి. అలా 6 12 18 24 పాయింట్లు అపూర్వకి. సూపర్ ఆడావు. నువ్వు ఇంకొంచెం స్పీడ్ పెంచి ఉండాల్సింది సోనా. నువ్వు 6 వెనకాల వెళ్ళడంతో కొంచెం ఇక్కడ స్పీడ్ తగ్గింది కదా, అక్కడ ఎక్కువ నడిచేసావు. అందుకని పోనీలే, నెక్స్ట్ రౌండ్ లో సంపాదిద్దు గాని. ఇలా ఇచ్చి థ్యాంక్ యూ. ఓకేనా? ఓకేనా? ఓకే డన్. నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు కూడా నాకు హెల్ప్ చేయి, మన ఇద్దరం బాగా ఆడుకుందాం అని చెప్పింది. ఆ పప్పులు ఏమి ఇక్కడ ఉడకవు. ఓకే, రెడీ 1 2 3 గో. వేసుకో, కమాన్.
ఈ 3 స్లోగా ఆడినా పర్వాలేదు, నెక్స్ట్ 3 ఫాస్ట్ గా ఆడాలి. అలాగే ఇక్కడ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నావు అనుకో. అలాగే మెల్లిగా హ్యాపీ స్లో అమ్మా, స్లో అమ్మా, నేను లోపలికి వెళ్తా. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కమాన్ కారుణ్య, ఫాస్ట్. కడవి ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కరుణ్య కమాన్. స్టాప్. అదొకటి వేసేసుకో. ప్రణవి ఇలారా. 6, 12, 18, 19, 20 పాయింట్లు కారుణ్యకి. ఇంకా 20 వేసుకోమా. అలా వేసుకుంటానమ్మా. తగ్గించేసే అక్క, తగ్గించేసేసి. నువ్వు ఒక పని చేయమా, ఈమె ఆడేటప్పుడు నువ్వు ఫాస్ట్ గా ఆడేమా. అలాగేమ్మా. అప్పుడైతే కనుక ఈమె తక్కువ పాయింట్లు వస్తాయమ్మా, నీకు పాయింట్లు వస్తాయి. ఏమ్మా రెడీమా? ఓకేమ్మా, రెడీ 1 2 3. సరే, స్పీడ్ పెంచింది. ఆ తర్వాత స్పీడ్ చాలా పెంచబోతోంది కారుణ్య. ఆగు, అప్పుడే కాదు, అందులో లాస్ట్ ది వచ్చేంత వరకు నేను తినగలను. కారుణ్య, ప్రణవి కమాన్, ఫాస్ట్. ప్రణవి ఫాస్ట్ ఫాస్ట్, ఇంకా అన్నీ వేసేస్తుంది. తొందరగా ప్రణవి. ఇంకా వేయి ప్రణవి. నేను చెప్తా ఏం జరిగిందంటే, నువ్వు అవన్నీ వేసేసిన తర్వాత లాస్ట్ ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి తనకి లాస్ట్ 2 బంతులు ఉండినాయి. అవి తను ఇక్కడి నుంచి ఇక్కడికి నెట్టేటప్పుడు నువ్వు ఇక్కడ నీ బంతు మొదలెట్టావు. సో అందుకని ఏంటంటే పాపం ఇది ఇక్కడే ఉంది. 1 నీకు 20 ఉన్నాయి, నాకు 4. లేదు చీటింగ్, నో నాట్ చీటింగ్, నో. సో టోటలీ 4 బంతులు అక్కడ మిగిలాయి. ప్రణవి, నువ్వు ఇక్కడి నుంచి ఇలా నెట్టేటప్పటికి తను కూడా అక్కడి నుంచి 2 వేసేసింది కాబట్టి ఆ 2 ఇటే ఉంచేసాము. ఈ 4 మాత్రం అక్కడ మిగిలిపోయినట్టు. సరే, సో 4 పాయింట్లు నీకు. ఓకే, అదిగో నువ్వును మన సోనా జోడి షేక్ అండ్ ఇచ్చుకోండి అమ్మా ఒకసారి. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. ఈ రౌండ్ లో ఏంటంటే మేము మీకు ఒక పిక్చర్ చూపిస్తాం. ఫస్ట్ ఒక హీరో గానీ, ఒక హీరోయిన్ గానీ, ఒక కమెడియన్ గానీ ఎవరో ఒకళ్ళ పిక్చర్ చూపిస్తాం. ఆ పిక్చర్ తర్వాత ఆ పిక్చర్ పక్కనే చాలా పిక్చర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి, ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక పిక్చర్ వచ్చి ఈ పిక్చర్ పక్కన ఇలా ఆగుతుంది. అప్పుడు మీరు ఈ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటో చెప్పాలి. కరెక్ట్ గా చెప్తే 6 పాయింట్లు, రాంగ్ అయితే -6. అండ్ కరెక్ట్ రాంగ్ అనేది మీ ముందర బల్బులు ఉన్నాయి చూసారా, గ్రీన్ లైట్ వెలిగితే కరెక్ట్, రెడ్ లైట్ అయితే రాంగ్. ఓకే, మేము ఇద్దరు ఒక హీరో ఒక హీరోయిన్ ఫోటో చూపించొచ్చు, లేదా ఏదైనా ఒక బొమ్మ చూపిస్తాం. ఆ బొమ్మని బట్టి మీరు ఈ హీరో నటించిన సినిమా పేరు చెప్పాలి, లేదా ఏదైనా పాపులర్ సినిమాలో ఎక్కువ సార్లు కనిపించిన ఏదైనా ఒక ఐటమ్ చూపిస్తాం. ఆ ఐటమ్ ని బట్టి కూడా మీరు ఈ హీరో యాక్ట్ చేసిన సినిమా పేరు చెప్పాలి. పాత సినిమాస్ వస్తాయా? ఓకే, పాత సినిమాస్ వస్తాయా? పాత సినిమాలు లేవు మీకు ఇవాళ. సూపర్, రెడీ? రెడీ. ఫస్ట్ బొమ్మ ఎవరిదో చూద్దాం. నవదీప్, హీరో నవదీప్. ఓకే, నవదీప్ పక్కన ఏమేం పిక్చర్స్ వస్తాయో చూద్దాము. కానీ ఫైనలీ ఒక్క పిక్చరే ఫ్రీజ్ అవుతుంది, అప్పుడే బజర్ నొక్కాలి, అప్పటి వరకు నొక్కొద్దు. ఓకే, చూద్దాం.
అదిగో చూసావా, నవదీప్ పక్కన ఎవరో బాగా బాక్సింగ్ చేస్తున్నటువంటి ఒక పిక్చర్ ఫ్రీజ్ అయింది. ఆ పిక్చరు నవదీప్ ని బట్టి సినిమా పేరు చెప్పాలి. తెలిస్తే బజార్ నొక్కాలి. ప్రణవి జై. జై అవునా కదా చూద్దాం. ఓకే కరెక్టే ఆఫ్ కోర్స్. రైట్ ఆన్సర్ ప్రణవి, 6 పాయింట్లు. జై అదనమాట సంగతి. ఓకే 6 పాయింట్లు ఇచ్చేసాము. జైలో నవదీప్ బాక్సర్. దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే. తర్వాత ఎవరు వస్తున్నారు? మహేష్ బాబు. మహేష్ బాబు పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాం. అది జెండా ఫ్రీజ్ అయింది. మహేష్ బాబు సినిమా ఏమిటో చెప్పాలి. ఏది మా క్లూ? క్లూ క్లూ క్లూ. ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్. చెప్పు కారుణ్య, చెప్పు. బాబీ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. కారుణ్యకు 6 పాయింట్లు. సంకెళ్ళు తెంచిందిరా ఈ జెండ అమరులకు విశ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా. వందే మాతరం మనదే ఈ తరం. వందే మాతరం. ఓకే సో సూపర్. ఈ సాంగ్ ఈ సినిమాలోదే. కరెక్ట్ గా గెస్ట్ చేసావు బాబీ. సో బాబీ సినిమాలో మన భారతదేశపు జెండాని అవమానించడానికి విలన్స్ ట్రై చేస్తూ ఉంటే మహేష్ బాబు కాపాడుతూ ఉంటాడు. ఆ కాన్సెప్ట్, అందుకనే జెండా పెట్టాము. నువ్వు కరెక్ట్ గా గెస్ట్ చేసావు. తర్వాత చూద్దాం ఎవరు వస్తున్నారు. రవితేజ అంటున్నారు. పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాం. డ్రమ్ వచ్చింది, రవితేజ వచ్చారు. సినిమా ఏంటి? ప్రణవి ఒక్క నిమిషం. 10 సెకండ్స్ టైం ఉంది. తనకి ఎవరు చెప్పొద్దు. చెప్తే దానికి ఆన్సర్ చెప్పేసినట్టే. 2 3 4 5 6 7 8 9 చెప్పింది. లాస్ట్ 1 సెకండ్ లో చెప్పింది. చెప్పు. దరువు. దరువు అవునా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్ ప్రణవి. దరువు 6 పాయింట్లు. దరువు వేస్తూ పక్కనే డ్రమ్ము రవితేజ. సో కాంబినేషన్ లో సినిమా దరువు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఈ రౌండ్ లో మొత్తం 5 పిక్చర్స్ ఉంటాయి. ఓకే. రామ్ చరణ్ తేజ్. సో రామ్ చరణ్ తేజ్ సినిమా ఏదో, కానీ ఏంటో తెలియదు మనకి. చూద్దాం.
బంగారు కోడి పెట్ట సాంగ్ ఉందిగా. ఓహో, బంగారు కోడి పెట్ట ఫేమస్ సాంగ్ చిరంజీవి గారి, తర్వాత రీమిక్స్ మగధీర, అందుకని ఏంటి సాంగ్ గుర్తొస్తుంది కానీ మూవీ పేరు గుర్తురా అట్లా, అందుకని బజర్. సరే కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ మగధీర. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప హే పాప. కోడిని బట్టి కూడా బాగా గెస్ చేస్తున్నారు పిల్లలు, చాలా షార్ప్ గా ఉన్నారు. తర్వాత ఏమిటి, ఎవరు? ఏమమ్మా కారుణ్య, రాజశేఖర్ సార్ వారు వచ్చారు. పక్కనే పిక్చర్స్ ఏమిటో చూసేదమ్మా. చూసేద్దాం. స్టార్ట్. శుభోదయం. ఏదో సూర్యుడు, సూర్యుడు పక్కన సూర్యుడు, కిరణాలు. అసలు ఈ మూవీ రాజశేఖర్ గారు. సూర్య. సినిమా పేరేంటి? అదే సూర్యుడు. సరే చూద్దాం కరెక్టా కాదా. చూడండి రెడ్ వస్తుంది. గ్రీన్ వచ్చింది, మనం ఎంత ముట్టుకున్న రెడ్ మాత్రం రాదు కదా. రెడ్ వస్తే నిజంగా ఈసారి సుమామకి తిరుపతికి పై గుండు కొట్టిస్తాను. తిరుపతికి పై గుండు కొట్టిస్తాను. షూర్. నాకు గుండు జరగకుండా ఉండాలంటే అక్కడ గ్రీన్ రావాలమ్మా. 6 పాయింట్లు. సూర్యుడు కరెక్ట్. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. చార్మడిలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయేరా. తలపై సిరిమూవై నడిచావే నిన్ను కోరేటి గుండెపై వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నా కళ్ళపై చిరునవ్వే విసిరావే నిదురించే కలపై. 4 యాపిల్స్ ని 8 మందికి పంచాలంటే ఒక్కొక్క యాపిల్ ని ఎన్ని ముక్కలు చెయ్యాలి? 4 యాపిల్స్ ని 8 మెంబర్స్ కి షేర్ చేయాలి. ఒక్కొక్క యాపిల్ ని ఎన్ని ముక్కలు చెయ్యాలి? ఈజీ. మ్యాథ్స్ కి సంబంధించిందా లేదా మామూలుగా? కావాలంటే ఆప్షన్స్ తీసుకో. ఆప్షన్స్. ఏ 2 ముక్కలు చెయ్యాలి ఒక యాపిల్ ని 8 మెంబర్స్ కి. 4 ముక్కలు చెయ్యాలి. ఆప్షన్ బి. 2 4 2 ముక్కలు. అమ్మయ్యా, ముక్కలు చేసిందబ్బా. తీసుకో 3 పాయింట్లు. పోలా అద్రి పోలా. అదిరిపోయింది. నో ప్లీజ్ అపూర్వ 2. నెక్స్ట్ సోనా 1. ఏ దేవుడి తలలో నెమలీక ఉంటుంది? చెప్తా. మురుగుడా. శ్రీకృష్ణుడు. సరే అదంతా బాగా పక్కన పెట్టు. ఈ మురుగుడు ఎవరు అంటే? అదే కాదు, తమిళ్లో మురుగన్ కి తెలుగులో గౌరవం ఇచ్చిందనమాట మురుగుడు. ఇంతకీ ఏ దేవుడు?
కృష్ణుడు. తీసుకో 6 పాయింట్లు. మురుగన్ కి తలపైన నెమలి పించం ఉండదు కానీ నెమలి వాహనుడు. నెమలి వాహనుడు. నెమలి వాహనుడు. ఆయన పేరు నెమలి అనగానే ఆయన గుర్తు చేసి. ఓకే తీసుకో. సోనా 2. ప్రణవి. No. అపరా 2. జల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా గలగల పారుతున్న గోదారిలా. మన దేశ రాష్ట్రపతి ఎవరు అంటే మన ప్రెసిడెంట్? ఇప్పుడా? నిన్న ఆన్సర్ చెప్పండి. ఇండియా ప్రెసిడెంట్. కావాలంటే ఆప్షన్ తీసుకో. నరేంద్ర మోడీ. చంద్రబాబు నాయుడు. Option తీసుకో. ఏ ప్రణబ్ ముఖర్జీ, బి ప్రతిభా పాటిల్. ప్రతిభా పటేల్ కరెక్ట్ ఆన్సర్. నువ్వేదో ప్లాన్ చేసే ఉంటావు. ఐ డిడ్ంట్ ప్లాన్ ఎనీథింగ్. ఏ ప్రణబ్ ముఖర్జీ, బి ప్రతిభా పాటిల్. ప్రణబ్ ముఖర్జీ అయిపోయినా ప్రతిభా పటేల్. చెప్పు. నాకు తెలుసు ఎందుకంటే ఆయన దగ్గర నేను అవార్డు కూడా తీసుకున్నాను. అందుకని గుర్తున్నారా? పాపం. నేను కావాలని రాంగ్ ఆన్సర్ చెప్పాను. ప్రణబ్ ముఖర్జీ కరెక్ట్ ఆన్సర్. మన భారతదేశ రాష్ట్రపతి. రెండో ప్రశ్న. జాతీయ జెండాలో అశోక చక్రం ఏ రంగులో ఉంటుంది? బ్లూ. కరెక్ట్. ఓకే అపూర్వ 2. కారుణ్య 4. ఏ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ పిలుపునిచ్చారు? నరేంద్ర మోడీ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. కారుణ్య 3. అపూర్వ 3. మహాత్మా గాంధీ గారి పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, బి రాజారాం గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. కరెక్ట్ ఆన్సర్. కారుణ్య 3. ఓకే జాగ్రత్తగా విను. 200 ప్లస్ 500 ప్లస్ 1000 ప్లస్ 300 హౌ మచ్? 500 1500 well 200 700 8 9 10 2000. కరెక్ట్ ఆన్సర్. 2000 ప్లస్ 2000 ప్లస్ కారుణ్య 2. సోనా 2. నో ప్లస్ 3 పాయింట్స్ లెఫ్ట్. అనవి 2. హనుమంతుడు, లక్ష్మణుడు, అర్జునుడిలో ఎవరిని మారుతి అని కూడా అంటారు? ఆప్షన్స్. ఏ హనుమంతుడు, బి లక్ష్మణుడు. ఆప్షన్ ఏ హనుమంతుడు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. ప్లీజ్ కారుణ్య 2. ప్రణవి 1. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. తెప్పగెళ్ళిపోయావా ఉప్పు తొలగిపోయిందే చిన్నమ్మ నట్టనడి రాత్రిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టమ్మ ఉదయం వరకు పోరాడిన రుధిరంలోనే నడయాడిన గట్టిపోత కట్టైందే దుఃఖమంతా చూడిందే ఇంటి వాకిలి వెతికి ఆకాశం చిరు జల్లులు కురియును మన కోసం ఎదరో మరిగే శోకం అంతా నేడు తెప్పలెక్కిపోయాక ముప్పు తొలగిపోయిందే చిన్నమ్మ నట్టనడి రాత్రిలో నవ్వు మొక్క విచ్చిందే చిట్టమ్మ. సూపర్ గా చేసావు కారుణ్య. నిజంగా నీ ఎనర్జీ, నీ ఎక్స్ప్రెషన్స్
నీ స్టేజ్ ప్రెసెన్స్ నేను అలా చూస్తూ ఉండిపోయాను. ఎంత బాగా చేసావు, సూపర్. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో. నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. అడుగు. అడుగుతున్నాను, వినండి. అడుగు. చెడి అక్క, ఇనుముని ఇనుముని హృదయం వినుమా. సరే వినుమా. ఐరన్ ని ఒక రోడ్డు మీద పెడితే ఏమవుతుంది? రోడ్డు మీద పెడితే ఏమవుతుంది? ఐరన్ ని తుప్పు పట్టిపోతుంది. ఐరన్ ని రోడ్డు మీద పెట్టుమా. అప్పుడు వర్షం వచ్చింది, అప్పుడు ఏమవుతుంది? తడిచిపోద్ది. కాదమ్మా, తుప్పి పట్టిపోతుంది మా. ఏంది మా, ఇందాకే కరెక్ట్ ఆన్సర్ చెప్తివి, అప్పుడే రాంగ్ ఆన్సర్ చెప్తివి. ఏంది మా? ఇప్పుడు వన్ మోర్ క్వశ్చన్. కావాల్సినట్టుగా ఆడి బంగారంని రోడ్డు మీద పెడితే అప్పుడు నువ్వు ఉన్నావమ్మా, బంగారాన్ని రోడ్డు మీద పెట్టేసావు, వెళ్ళిపోయావు. ఆ టైంకి వర్షం వచ్చింది, అప్పుడు ఏమవుతుంది? వర్షం రాకముందే దాన్ని ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడు. నువ్వు వెళ్ళిపోయావు, అది అక్కడే ఉంది, బంగారం అక్కడే ఉంది. ఏమవుతుంది? నువ్వు వెళ్ళి ఎత్తుకురా. వర్షం వచ్చింది, ఏమైందో చెప్పమా. చెప్పమా. నువ్వు వెళ్ళి తీసుకురాపో బంగారం. లేదా చెప్పమా. అలాగే ఉంటుంది, తడిచిపోద్ది. కాదమ్మా, బంగారం రోడ్ లో ఉంటే ఇప్పుడే చెప్తివి కదమ్మా. రోడ్ ఉంటే అది ఎవరైనా చూస్తారా? బంగారమ్మా, బంగారము. అది మామూలుగా కాదు, బంగారమ్మా. నీకు కావాల్సిన పద్ధతిలో చెప్పించుకొని, నీకు కావాల్సిన పద్ధతిలో ఆన్సర్ తీసుకొని, నేను చెప్పింది తప్పు సమాధానం అని భలే చెప్పావు. ఇప్పుడు నా క్వశ్చన్. 6 కి 7 నుంచి భయం కొడుతుంది, ఎందుకు? 6 7 నుండి భయపడుతుంది, ఎందుకు? తెలుసు, తెలుసుంది. 7 నుండి భయపడుతుంది, ఎందుకు? ఎందుకంటే 7 నుండి 6 ని మనం మైనస్ చేసేస్తాం కాబట్టి. కాదు, చెప్పాలా? చెప్పాలా? చెప్పి. 7 8 9. ఓ 7 8 9 అయిపోయిందా? వెళ్ళండి వెళ్ళండి. చార్మల్ లో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం నాగార్జున, రజనీకాంత్. హ్యాపీ రిపబ్లిక్ డే అంటూ ఫుల్ యూనిఫామ్ లో వచ్చిన నాగార్జున. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం మహేష్ బాబు. ఎస్ సార్, మహేష్ బాబు. తీసుకో 6 పాయింట్లు. తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం. ప్రణవి, నీకు చప్పట్లు కొడుతున్నారు వెంకటేష్ గారు. 6 పాయింట్లు నీకు. తర్వాత చిత్రం నెక్స్ట్ చిత్రం ప్రణవి. కాజల్ అగర్వాల్. నువ్వు అమ్మాయికి ఒక చెయ్యి ఉంది అనుకుంటున్నావా? ఇంకో చెయ్యి ఉంది నొక్కడానికి. ఇక్కడ ఈసారి 2 చేతులు పట్టుకుంటే కాళ్ళతో నొక్కుతుంది. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఆఖరి చిత్రం. మీరెవరూ బ్రష్ చేయలేదనుకో, ఈ రౌండ్ అంతా ప్రణవికే. ఇంకా సోనా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు.
ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఈ రౌండ్ లో అందరికన్నా ఎక్కువ పాయింట్లు సంపాదించేసి లీడ్ లోకి వచ్చింది ప్రణవి. 35 పాయింట్స్ ఆడేసుకుంది. స్టార్ వరల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. తోటకూర, పాలకూర, గోంగూర, గంగబాయలాకో. ఎంతమ్మా? గోంగూర ఎంతమ్మా? గోంగూర ఎంత? గోంగూరమ్మా 1000 రూపాయలు కట్టమ్మా. 1000 రూపాయలా? అవునమ్మా. 1000 రూపాయలు అంటే అంత రేట్ చెప్తే ఏమన్నానా? మా. 1,00,000 రూపాయలు చెప్పిస్తాము. మా. 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలు అంటే చెప్పు, ఏదైనా ఉంటే చెప్పు. తీసుకోమ్మా, తీసుకో. మొత్తం బుట్ట నీకే. ఏంటమ్మా? పీతలు లేవమ్మా, పీకలు ఉన్నాయి. కావాలమ్మా? అవి నువ్వే తినమ్మా. సరేనమ్మా, గేమ్ చూడండి అమ్మా. ఇప్పుడు ఒక్క బంతి తీసుకొని ఇందులో వెయ్యాలి. అయ్యో, ఆ తర్వాత మళ్ళీ ఈ గొడుగులోంచి ఒకటేసుకోవాలి, మళ్ళీ ఈ గొడుగులోంచి ఒకటేసుకోవాలి, మళ్ళీ ఈ గొడుగులోంచి ఒకటేసుకోవాలి, ఈ గొడుగులోంచి కూడా ఒకటేసుకోవాలి. అర్థమైపోయింది. 1 2 3 గో. ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ అమ్మా. ఏం చేస్తున్నారు? ఒకటి, 2 3 4 11 12 13 14 15 16. ఇక్కడే 14 15 కదే. ఒక జంపు, ఒక జంపు. 96 పాయింట్స్. తీసుకో ఒక కార్డు. ట్రావెలింగ్ సెట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఎల్లమ్మా ఎల్లు. రెడీ? 1 2 3 గో. అమ్మా అడ్డం రావద్దమ్మా. అరే అడ్డం రావద్దు, అడ్డం రావద్దు. అరే సోనా ఏదో లేదు. సుమక్క 3 తీసేయాలి. 2 తీసేయండి. ఆగు ఆగు ఒక నిమిషం. 1 2 3 4 5 15 16 17 18 19 20 21. అవన్నీ 126 తీసుకో. డిన్నర్ సెట్. దేవుడా దేవుడా 1 2 3 గో. ఏంటమ్మా?
కారుణ్య అడ్డం రాకున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? డిడ్ యు కాల్ మీ? ఏమైనా హెల్ప్ కావాలా? ప్లీజ్ కారుణ్య, హెల్ప్ కావాలమ్మా. నాకేం అవసరం లేదు. అయితే వదిలే. అయితే వదిలే. అయ్య వద్దు. ఏ వద్దు. Stop it. 1 2 3 4 5 6 12 13 14 15 16 96 పాయింట్లు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు కారుణ్య లీడ్ లో ఉంది 147 పాయింట్స్ తో. అపూర్వ టార్గెట్ 118. రెడీ 1 2 3 గో. అడ్డం పడదు. కారుణ్య పక్క జరుగు. నీకు అప్పుడు సారీ కొనిస్తాను. ఒకటి టైం తర్వాత పడిపోయింది. 1 2 3 4 5 6 7 8 16 17 18. 18 అంటే నీకు రావాల్సింది 118 పాయింట్స్, నీకు వచ్చింది 108 పాయింట్స్. ఓకే, అంటే జస్ట్ మిస్ అయ్యావు అండ్ నువ్వు గెలుచుకుంటున్నావు వాటర్ కెగ్. కంగ్రాచులేషన్. చాకు లాంటి పిల్లాడే ఎంత షార్ప్ గున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే, చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసిపోతే రో. అమ్మాయి మనసులో అమ్మాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమైనాది? మంచి బీట్ వస్తోంది, పిచ్చి పాట వస్తోంది. సమ్మర్లోన లస్సీలా, వింటర్లోన కాఫీలా. వచ్చి గుద్దేస్తున్నావే అమ్మో బ్రేకుల్లేని లోరీలా. రాయే రాయే నా రాకాసి, అట్ట నవ్వేసి గుండె తవ్వు